నేను చూసిన మహానుభావులు. భక్తి సోపానం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను చూసిన మహానుభావులు అనే సిరీస్ ద్వారా ప్రతిరోజు నేను దర్శించిన ఒక మహానుభావుడు వీడియోస్తో మేమందరికి వస్తూ ఉన్నాను. ఈరోజు నేను చూసిన మహానుభావులు వారు చాలా గొప్పవారు, గొప్ప ఆధ్యాత్మికవేత్త, సినీ గేయ రచయిత, పూర్వం ఒక ఆధ్యాత్మిక పత్రికకు సంపాదకులు, గొప్ప ప్రవచనకర్త. వారే బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు. వారిని చూస్తేనే ఏదో గొప్ప తేజస్సు, చాలా ఆనందంగా ఉంటుంది. వారిని దర్శించిన ప్రతి ఒక్కరికి ఇది అనుభవం. అలాంటి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిని ఎలా దర్శించానో ఆ వివరాలు మీతో ఒకసారి పంచుకోవాలనుకుంటున్నాను. ఎందరో మహానుభావులు అందరికీ ఇంకొకసారి వందనములు. నేను చాలా కాలం పెరిగిన కొవ్వూరు, అక్కడి నుంచి చదువుల నిమిత్తం వేరే ఊరు వెళ్ళిపోయాను. ఒకసారి ఏదో సందర్భంలో మళ్ళీ మా కొవ్వూరు వచ్చి మా బంధువులందరి ఇళ్ళకి వెళ్ళి అక్కడి నుంచి గోష్పాద క్షేత్రం దగ్గర ఉన్న ఒక గుడికి వెళ్ళాను. అక్కడ ఒక చక్కని గోశాల ఉన్నది. వారితో మాట్లాడుతుంటే యథాలాపంగా ఆ మందిర ముఖ్య సభ్యులు ఒక ఆయన చెప్పారనమాట, సామవేదం షణ్ముఖ శర్మ గారు రాజమండ్రికి వచ్చినప్పుడు వారిని ఇక్కడికి ఆహ్వానించాము. వారు ఇక్కడికి వచ్చి ఈ మందిరము, ఈ గోశాల చూసి చాలా సంతోషించారు. కొంత ఈ గుడికి వారు ఇచ్చారు అని చెప్పి ఒక అమౌంట్ చెప్పారు. వారు నాకు ఆశ్చర్యం అనిపించింది. అంటే అంతకుముందు వరకు వారు ఒక సినీ రచయిత, చాలా గొప్పవారు. ఎందుకంటే అప్పటికి నేను ఎక్కువగా ఈ యూట్యూబ్లో స్మార్ట్ ఫోన్స్ అని ఎక్కువ నేను వాడేవాడిని కాదు. కాబట్టి ఎప్పుడైనా టీవీలో రావడమో లేకపోతే ఎక్కడో చూడడమో దాన్ని బట్టి వారు ప్రవచనాలు చెప్తున్నారు అంతవరకే తెలుసు, కానీ అంతమించేం తెలియదు. ఇదే మొట్టమొదటిగా వేరే వారి ద్వారా నేను బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి గురించి వినడం. అప్పటి నుంచి ఎంత గొప్పవారైనా ఒక సంస్కృతిని ప్రోత్సహించారు అంటే మళ్ళీ ఇది నిలబడాలన్న ఆ తపన ఆయనకి ఎంత ఉన్నది. వీరిని కలవాలి, వీరిని దర్శించాలని చాలా ఉబలాటంగా ఉంది. ఎందుకంటే ఒక సజ్జన సన్నిధి చాలా గొప్ప విషయం, అంత సామాన్యమైన విషయం కాదు అది వారిని చేరడం అంటే. అలా కొన్ని సంవత్సరాల తర్వాత ఈ సామాజిక మాధ్యమాల పుణ్యమాని కోవిడ్ టైంలో వారు గుంటూరు శృంగేరి శారదాపీఠం అక్కడ వారి ప్రవచనాలు ఉన్నాయని తెలిసింది. విజయవాడ వెళ్ళి అక్కడి నుంచి గుంటూరు చేరుకొని అది ఎక్కడుందో వెతుకుతూ వెళ్ళి ఆ ప్రవచన స్థలానికి వేదికకి చేరుకున్నాను. అప్పటికే ప్రవచనం మొదలైంది. ఎంతోమంది ప్రేక్షకులు ఉన్నారు. అది వింటూ ఉంటే ఒక తెలియని తన్మయత్వం, మైమరిచిపోయాను. ఎందుకంటే ఆ భాష మీకు తెలుసు, వారు ఎంతో గొప్ప పండితులు. ఆ చెప్తుంటే ఒక్కొక్కటి దాని అర్థము, తాత్పర్యము వారు వివరించి చెప్తుంటే ఎంతో అది మనసుకి ఎంతో ఆనందాన్ని కలిగించింది. అలా మైమరిచిపోయి ఆ ప్రవచనం అంతా అయిపోయింది. వారు ఇంకా లేచి అక్కడ అందరికీ నమస్కరించుకున్న తర్వాత వాళ్ళు అక్కడి నుంచి లేచి ఆయన బసకి ఎక్కడుందో ఆ పక్కనే అదే దాంట్లో ఉన్న వారి బసకి వెళ్ళిపోతుంటే వెనకాలే అనుసరించాను. వారు పైకి వెళ్తూ కొంతసేపు తర్వాత ఇంక వస్తున్నారు ఎవరో అని చెప్పి చూసరికి ఏంటి అన్నట్టు తలు ఆడించారంటే అప్పుడు చెప్పాను, ఏమండి ఇలాగా మీ గురించి తెలుసుకున్న అప్పటి నుంచి మిమ్మల్ని కలవాలని చాలా ప్రయత్నిస్తున్నాను, మిమ్మల్ని దర్శించాలని అని చెప్తే వారు చాలా సంతోషించి మన సంప్రదాయం, మన ధర్మం ఎంత గొప్పవైనవో వారు క్లుప్తంగా వివరించి పాటించమని అవి ఆశీర్వదించి, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఫోటో ఆ సందర్భంలో తీయించుకున్నది. ఆ తరువాత ఒకసారి వారు నిర్మించిన రాజమండ్రి దగ్గరున్న వల్లభ గణపతి ఆలయం దగ్గర ఉత్సవాలు ఏవో జరుగుతుంటే అది కూడా సామాజిక మాధ్యమాల్లో చూసి మళ్ళీ వెళ్ళాను. కానీ అక్కడ వారు ఆ హోమము, అక్కడ పూజలు, వాటిల్లో విపరీతమైన పనుల ఒత్తిడి వల్ల వారు కూడా అక్కడ ప్రత్యేక దర్శనం కానీ ప్రత్యేకంగా కలవడం నాకు జరగలేదు. గణపతిని అక్కడ గణపతి స్వామివారిని దర్శించి వారిని దూరం నుంచి ఆ పూజలు అవన్నీ హోమం చూసి అక్కడి నుంచి వారికి దూరం నుంచి నమస్కారం చేసుకుని వచ్చేసాను. మళ్ళీ ఒక సందర్భంలో విశాఖపట్నంలో కొద్ది రోజుల పాటు వారి ప్రవచనాలు ఉండడం వల్ల వారు ఎక్కడ ఉంటారో తెలుసుకొని అక్కడికి వెళ్ళాను. ఆ ప్రాంగణం అంతా మొత్తం నిండిపోయి ఉన్నది జనాలతో. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. చాలా పెద్ద ప్రాంగణం, అంత పెద్ద ప్రాంగణం కూడా కుర్చీలు ఇంకా సరిపోక జనాలు నుంచుని వారి ప్రవచనం విన్నారు. ఇంకా అక్కడ వారిని కలవడం కుదరక వారు ఎక్కడ బస చేస్తారో తెలుసుకొని అక్కడికి వెళ్ళి వారికి నమస్కారం చేసుకొని, నాకు ఈ ధర్మము,
ఇవన్నీ నేర్చుకోవాలన్నది, ఇంకా తెలుసుకోవాలన్నది, ఇంకా మంచి మార్గాన వెళ్ళాలని ఆశీర్వదించమని కోరగా వారు అలాగే వారి ఆశీర్వచనములు అందజేశారు. ఇలా కొన్ని సందర్భాల్లో కొన్నిసార్లు దూరంగాను, కొన్నిసార్లు వెళ్ళి నమస్కారం చేసుకునే భాగ్యం కలిగింది. అలాగే ఒకసారి రాజమండ్రి సమీపంలో ఒక కార్యక్రమం, ఒక ఉపనయన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. వారితో పాటు శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు కూడా అక్కడ ఉండడం జరిగింది. నాకెంతో ఇష్టమైన శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారిని, అలాగే గొప్ప సంగీత విద్వాంసులైన శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారిని ఒకే వేదికపై వారిని చూసి దర్శించి నా జన్మ ధన్యమైనది అనిపించింది. ఎందుకంటే ఇటు వారి వాక్కు, అటు వారి సంగీతం రెండూ ఒకే చోట చూడడం, వినడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆ తరువాత నేను భక్తి సోపానం అనే ఆధ్యాత్మిక సంబంధమైన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకొని చాలా సంప్రదించాను వారిని, వారి టీంని. కానీ వారు చాలా 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 బిజీగా ఉన్నారు అని చెప్పడం వల్ల చాలా ప్రయత్నించి వారిని కలవాలి, వారి ఆశీస్సులు తీసుకోవాలి, ఛానల్కి వారికి చూపించాలి, లోగో అవన్నీ కూడా వారికి చూపించాలనుకున్నా అది ఎందుకో సాధ్యపడలేదు. మన ధర్మాన్ని నిలబెట్టడానికి, మన సంస్కృతిని కాపాడడానికి, ప్రతి ఒక్కరికి చెరువు కావడానికి ధర్మం, సంప్రదాయం, భక్తి, భగవంతుడు ఇవన్నీ కూడా చెరువు కావడానికి వారు అహర్నిశలు ఎంతో శ్రమిస్తున్నారు. అలాంటి ఎందరికో గురువు వారు, అలాంటి గొప్ప ప్రవచనకర్త, సమన్వయ సరస్వతి శ్రీ బ్రహ్మశ్రీ వారు సామవేదం షణ్ముఖ శర్మ గారిని దర్శించడం నా పూర్వపుణ్యంగా భావిస్తున్నాను. ఛానల్ వీక్షిస్తున్న అందరూ కూడా బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి ఆ గురువుగారి ప్రవచనాలు ఎక్కడ ఉన్నా వెళ్ళి విని, ఒకవేళ వెళ్ళడానికి వీలైతే ఈ సామాజిక మాధ్యమాల్లోంచి విని తద్వారా ఆ జ్ఞానవంతులుగా కావాలని, ఆ జ్ఞాన మార్గాన, సన్మార్గాన మనమందరం నడవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్వస్తి. మీలో చాలామంది మా వీడియోస్ని చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. తప్పకుండా మీరు ఆదరించండి. ఎలా అంటే మా ప్రతి వీడియోని మీరు లైక్ చేయండి. మీకు తెలిసిన అందరికీ కూడా మా వీడియోస్ని షేర్ చేయండి. అలాగే మర్చిపోకుండా బెల్ ఐకాన్ నొక్కి కొత్త కొత్త నోటిఫికేషన్లు వస్తాయి కదా, అందుకని బెల్ ఐకాన్ నొక్కండి. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఆశీర్వదించండి. నమస్కారం.